ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు ఇదివరకైతే కనుక చిన్న ఇన్సిడెంట్ జరిగితే బ్యానర్ హెడ్డింగ్తో పాటు ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ ఇదిగో రాష్ట్రం అరాచకం జరిగిపోతుందని రాసి, ఇప్పుడు జరిగితే అది వ్యక్తిగత వివాదాలు లేకపోతే స్థానిక వివాదాలు. ఇది ఒక విచిత్రమైంది. ఈనాడులోనే వచ్చింది చూడండి, 3 ఇన్సిడెంట్స్. ఒకటి, బరుల్లో బరి తెగించారు. నిన్నే మనం వీడియో చేసుకున్నాం. 11 మందిని చేతులు కట్టేసి ఇబ్బంది పెట్టినటువంటిది. అసలు కోడి పందాలే నేరము. ఆ కోడి పందాల దగ్గరకు వచ్చినటువంటి కూలీలు డబ్బులు దొంగతనం చేస్తున్నారంటూ వాళ్ళని కట్టేసినటువంటి ఉదంతం. ఇకపోతే తగిలిందంటూ ఆటో డ్రైవర్ని కొట్టేసినటువంటి ఉదంతం. ఇదే జగన్ టైంలో జరిగితే జగనే కొట్టించాడు, జగనే కట్టించాడు అన్నటువంటి కోణంలో రాసేవాడు. లేకపోతే ఎమ్మెల్యే బామ్మర్ది బూతులు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటిది మరొక ఇన్సిడెంట్. ఇవన్నిట్లోనేమో వ్యక్తిగత కోణంలో రాసుకొచ్చారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి వ్యక్తిగత గొడవలు, ఈ పాత గొడవలు ఉన్నాయని రాస్తూ, కానీ ఇప్పుడు తెలుగుదేశం కాబట్టి కొట్టారు అంటూ నిన్న మొన్న ఈ కోడి పందాల సందర్భంగా జరిగినటువంటి గొడవలు, గుండాట సందర్భంగా జరిగిన గొడవలు, ఇద్దరు పార్టీల్లో ఉండుంటారు కానీ వాళ్ళు కార్యకర్తలు అంతే. ఆ వ్యవహారాలు వ్యక్తిగతంగా జరిగిన గొడవలను తీసుకొచ్చి పార్టీకి ఆపాదిస్తూ తెలుగుదేశం వాళ్ళ మీద దాడని రాసుకొచ్చారు. ఇవన్నీనేమో వ్యక్తుల గొడవలు. ఇలాగున్నది మన నీచ పత్రికల యొక్క ఆలోచన ధోరణి. ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు, ప్రజలు మోసపోతూనే ఉన్నారు.